బ్రో ఇమాజిన్ చేసుకోండి ఒకసారి, మీరు ఇప్పుడు జర్మనీలో ఉన్నారు, మీకు ఆసూస్ కాకుంటే ఏసర్ ఏదో ఒక ల్యాప్టాప్ తీసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. చాలాగా రీటైల్ షాప్ లో వెళ్ళి తీసుకోవడానికి సేల్స్ బాయ్ ని పిలిచి, సార్ ఇక్కడ ఆసూస్ అండ్ ఏసర్ ల్యాప్టాప్స్ ఉండాలి కదా, ఎక్కడ ఉన్నాయి కనిపించట్లేదంటే సేల్స్ బాయ్ చెప్తాడు, సార్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఆ 2 ల్యాప్టాప్స్ బ్రాండ్స్ అని. సేమ్ ఇప్పుడు జరిగింది అదే. ఇక్కడ విలన్ ఎవరంటే యుఎస్ఏ కాదు, రష్యా కాదు, చైనా కాదు, నోకియా ఎలా కారణమైంది ఆసూస్ అండ్ ఏసర్ ల్యాప్టాప్స్ బ్యాన్ కావడానికి జర్మనీలో. అండ్ మిగతా డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు రఘు టెక్ తెలుగు. ఈ ఛానల్లో మనం టెక్నాలజీ గురించి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటి గురించి డీప్గా డిస్కస్ చేస్తుంటాం. సో ఏమాత్రం లేట్ మీ ఇలాంటి తెలివైన వాళ్ళకి ఇంకొంతమందికి రికమెండ్ అయితే అవుతుంది, టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నోకియా ఎందుకు కంప్లైంట్ ఫైల్ చేసింది ఏసర్ అండ్ ఆసూస్ ల్యాప్టాప్స్ మీద అంటే, అది తెలుసుకునే ముందు ఫస్ట్ మీకు HEVC అండ్ H.264.265 అనే కోడెక్స్ గురించి తెలియాలన్నమాట. HEVC అంటే ఏంటంటే హై ఎఫిషియన్సీ వీడియో కోడింగ్ అనమాట. హై క్వాలిటీ వీడియో లో సైజులో స్టోర్ చేసుకుంటుంది. మన ఫోన్స్లలో కానీ, ల్యాప్టాప్స్లలో కానీ, పీసీలలో కానీ, వేరే అన్నిట్లో కానీ ఇప్పుడు H.265 స్టాండర్డ్ అయిపోయింది హై ఎఫిషియన్సీ కోసం. ఎందుకంటే జీబీలు పర్ మినిట్ అంటే చాలా ఎక్కువ స్టోరేజ్ అయిపోతుంది, స్టోరేజ్ చాలా కష్టం కాబట్టి H.265ని స్టాండర్డ్ అయితే చేసేసినారు. ఇప్పుడు మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్ కానీ, డిస్నీ కానీ, HBO కానీ, తర్వాత జియో హాట్స్టార్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, ఇవన్నీ యూజ్ చేసేది H.265 HEVC వీడియో ప్లేబ్యాక్ అనమాట. ఎందుకంటే ఇది చాలా స్మూత్గా పనిచేస్తుందండి. సర్వర్ మీద లోడ్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. H.265 అంటే చాలా హెవీ లోడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీ ఫోన్లో మీరు ఈ వీడియో స్మూత్గా ప్లే చేయగలుగుతున్నారు యూట్యూబ్ సర్వర్స్ నుంచి అంటే, అది నేను H.265లో ఎక్స్పోర్ట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినందుకు వాళ్ళు H.265లో ప్రాసెస్ చేసి మీ ఫోన్లో స్మూత్గా ప్లే చేస్తారనమాట. అది H.265 మ్యాజిక్ అంటే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ H.265 HEVC అనే టెక్నాలజీ పేటెంట్స్ అనేటివి నోకియా దగ్గర ఉన్నాయి కొన్ని. నోకియా అంటే మనకి చాలా మెమరీస్. ఆ 3310 ఫోను, ఆ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్, స్నేక్ బాల్ గేమ్, కిందేసి కొట్టినా పగలనేంత స్ట్రెంత్, ఇవన్నీ చాలా మనకి మెమరీస్, చిన్నప్పుడు మెమరీస్ ఇవన్నీ. ఇక్కడ నోకియా రియల్ బిజినెస్ ఏంటంటే ఫోన్లు కాదు, పేటెంట్స్. ఆ పేటెంట్స్ నుంచే ఫోన్ల కంటే డబల్ త్రిబుల్ మనీ నోకియాకి వస్తుంది అనమాట. ఈ ఏసర్ అండ్ ఆసూస్ ల్యాప్టాప్ ఏం చేసినాయి అంటే జర్మనీ యూనిట్స్ లో H.265 టెక్నాలజీ అయితే వాడిన తర్వాత వీళ్ళకి నోకియా దగ్గర పేషెన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి అమౌంట్ అయితే వీళ్ళు పే చేయలేదన్నమాట. పే చేయలేదని చెప్పేసి వీళ్ళు నోకియా వాళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యి కేసు అయితే లాసూట్ అయితే ఫైల్ చేశారు వాళ్ళ మీద. ఎంబడే గవర్నమెంట్ ఇన్స్టెంట్ గా బ్యాన్ చేసింది. ఫస్ట్ మీరు అమౌంట్ కట్టండి, కట్టిన తర్వాత తర్వాత కోర్టులో ఫైట్ చేయండి అనేది చెప్పింది ఏసర్ అండ్ ఆసూస్ ల్యాప్టాప్స్ వాళ్ళకి. జర్మన్ కోర్టు చాలా స్ట్రిక్ట్ బ్రో, నో మెర్సీ ఎట్ ఆల్. అంటే ఇప్పుడు జర్మనీలో ల్యాప్టాప్స్ దొరకవా అంటే దొరుకుతాయి, రిలాక్స్. ఆల్రెడీ షాప్లో ఉన్న స్టాక్ అయితే సెల్ చేసుకోవచ్చు, కానీ కొత్త స్టాక్ అయితే వీళ్ళు పంపించడానికి లేదు, బ్యాన్. ఇప్పుడు కాదు కానీ ఇంకొద్ది కాలంలో ఏసర్ అండ్ ఆసూస్ ల్యాప్టాప్ స్కేర్సిటీ అయితే రావచ్చు జర్మనీ కంట్రీలో. స్కేర్సిటీ అంటే ఏంటంటే ల్యాప్టాప్స్ తక్కువ, ప్రైజెస్ ఎక్కువ. ఒక రకంగా ఇన్ఫ్లేషన్ టైప్ అనుకోవచ్చు. మనకి క్వాంటిటీ తగ్గిపోతే ప్రైజెస్ అనేవి పెరిగిపోతాయి అనమాట. జర్మనీలోనే ఎందుకు, యుఎస్ లో, ఇండియాలో ఎందుకు బ్యాన్ కాలేదు? జర్మనీ లా సూట్స్ ఎంత పవర్ఫుల్ అంటే ఈ ప్రపంచంలో ఏ కంట్రీ లేనంత స్ట్రిక్ట్ గా ఉంటది జర్మనీ లా అనేది. సో అందుకే ఫస్ట్ అక్కడ వేసారు కేసు. యూకేలో కూడా సేమ్ కేసు ఉంది. అక్కడ ఆసూస్ కి ఏసర్ కి టెంపరీ రిలీఫ్ అయితే దొరికింది అనుకోండి, సో యూకేలో సేఫ్. కానీ జర్మనీలో గేమ్ ఓవర్. టెక్ కంపెనీస్ అన్ని జర్మనీ అంటే షేక్ అయిపోతాయి. ఎందుకంటే ఒక్క కేసు చాలు బ్రాండ్ కథమైపోవడానికి ఆ ఏరియాలో. HEVC టెక్నాలజీ అనేది స్టాండర్డ్ ఎసెన్షియల్ అనమాట. SEP అంటారు. SEP అంటే స్టాండర్డ్ ఎసెన్షియల్ పేషెన్స్ అనమాట. దీన్ని లేకుండా వేరేటివి ఏంటివి తయారు చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఇది మోడర్న్ టెక్నాలజీ. అంటే ఏంటంటే ఇండస్ట్రీ వైడ్ టెక్ ఇండస్ట్రీ ప్రతి ఒక్కరు వాడాల్సిందే, ఎందుకంటే ఎసెన్షియల్. అవాయిడ్ చేయడం అయితే కుదరని పరిస్థితి. ఎందుకంటే
ఇప్పుడు వచ్చి డిజిటల్ ప్రొడక్ట్స్ ఏమైనా కానీ హెచ్ఈవిసి టెక్నాలజీ తోటే వీడియో రికార్డ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత దాన్ని యూజ్ చేసుకొని మనకి ప్రాసెస్ చేసుకొని తర్వాత మనకి MP4 కానీ MKV కానీ MOV కానీ ఎక్స్టెన్షన్స్ అనేవి మారుతుంటాయి. ఇవన్నీ MP4 MKV MOV అనేటివి కంటైనర్స్ అనమాట, కోడెక్స్ కాదు. H.264 H.265 అనేటివి ఇవి కోడెక్స్. తర్వాత ఇక్కడ ఆసూస్ అండ్ ఏసర్ అది తెలివి చేసినారా, వాళ్ళ పేటెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు పే చేయాలి కదా, పే చేయకుండా లేట్ చేసినారు. నువ్వు ఒక వెళ్ళి కేసు వేసింది, దోలు తీరిపోయింది దెబ్బకి. ఇప్పుడు జర్మనీ కస్టమర్స్కి ఏమైనా ఎఫెక్ట్ ఉందంటే నథింగ్ బ్రో, జీరో. అవి కాకుండా వేరేటివి కొనుక్కుంటాం. ఇప్పుడు షార్ట్ టర్మ్లో అయితే ఆసూస్ ఏసర్ ల్యాప్టాప్స్కి ఎటువంటి కొదవ లేదు. మిడ్ టర్మ్లో కొద్దిగా దాటిపోయిన తర్వాత కొద్దిగా దొరకడం అయితే కష్టమవుతుంది. లాంగ్ టర్మ్లో అందరు షిఫ్ట్ అయిపోతారు, పెద్ద దాన్ని ఏం పంచలేదు. ఈ బ్రాండ్ కాకుంటే ఆ బ్రాండ్ అని మారిపోతారు. కాకపోతే ఆసూస్ ఇచ్చేంత పర్ఫార్మెన్స్ వేరేటివి ఇవ్వలేవు నాకు తెలిసి. ఇప్పుడు దీని నుంచి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే టెక్ ఇండస్ట్రీలో చిన్న థింగ్ కూడా చాలా పెద్ద మ్యాటర్ అవుతుంది. ఎందుకంటే H.265 అనేది అంత పెద్ద టెక్నాలజీ ఏం కాదు. కాకపోతే ఇండస్ట్రీ మొత్తం దీనికి కట్టుబడి ఉండాల్సిందే, మనం ఫాలో కావాల్సిందే అన్నట్లు ఉంటుంది. అది లేకపోతే కన్జ్యూమర్స్ తూల తీరిపోద్ది. సో ఖచ్చితంగా వాడాల్సిన టెక్నాలజీ. దాన్ని పట్టుకొని నోకియా ఇప్పుడు వాళ్ళ మీద వెళ్ళి కేసు వేసింది. వాళ్ళ అమౌంట్ వాళ్ళకి కావాలని. ఇప్పుడు వాళ్ళకి ఫైన్ కూడా భారీగా పడే ఛాన్స్ ఉంది ఏసర్ అండ్ ఆసూస్కి. సో చెప్పలేం. ఈ కేసు ఒక ఇండస్ట్రీ మొత్తానికి వార్నింగ్ అనమాట. పేటెంట్స్ని లైట్గా తీసుకుంటే కోర్టులకు వెళ్ళి కేసు వేస్తే బిజినెస్సే ఎత్తిపోయే ఛాన్సులు ఉంది మొత్తానికి. నోకియా చెస్ ఆడుతుంది, OEMs చెక్కర్స్ ఆడుతున్నాయి. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి బ్యాన్స్ చాలా చూడబోతున్నాం మనం అయితే. సో నోకియా చేసిన పని మీద, చేసిన కేసు మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నేను కూడా చదివి రిప్లై అయితే ఇస్తాను అందరికీ. ఆ తర్వాత మీకు Origin-OS 6 ఫిబ్రవరి అప్డేట్ గురించి ఒక వీడియో చేసినాను. అది కానీ చూడకపోతే ఇక్కడ నేను పైన ఎండ్ కార్డ్స్లో వదిలేస్తాను, చూడండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టెక్నాలజీ గురించి చాలా మంచి మంచి వీడియోలు అయితే చేస్తుంటాం. ఒకసారి ఛానల్ అంతా చెక్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హోప్ యు గైస్ ఎంజాయ్డ్ అవర్ వీడియో. సీ యూ లేటర్. జై హింద్.